7 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో సీజన్ 8 ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుందని అనుకున్నారు. కానీ హౌస్లో కంటెస్టెంట్స్ కంటెంట్ ఇవ్వడం లేదు. దీంతో గడిచిన సీజన్లు అన్నింటిలోనూ ఫన్ జనరేట్ చేసిన వాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా సెలెక్ట్ చేశారు. వీళ్ళందర్నీ లాస్ట్ ఎపిసోడ్లో హౌస్లోకి తీసుకొచ్చారు. బిగ్ బాస్ గ్రాండ్ రీలోడ్ పేరిట ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన షోకి వచ్చిన వారిలో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటిగా హరితేజ, టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, వీరిని ఆడించేందుకు హౌస్ లోకి స్వాగ్ మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. ఆ నెక్స్ట్ నాయని పావని, మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, వీరిని ఎంటర్టైన్ చేయడానికి జనక అయితే గనక మూవీ టీమ్ హౌస్ లోకి వచ్చి అలరించింది. మరోవైపు ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో రోహిణి, గౌతమ్ కృష్ణ కూడా ఉన్నారు. రోహిణి రావడంతోనే హౌస్ లో ఫన్ క్రియేట్ చేసి అందర్నీ ఎంటర్టైన్ చేసింది. వీరిని ఎంటర్టైన్ చేసేందుకు మా నాన్న సూపర్ హీరో మూవీ టీం ఎంట్రీ ఇచ్చి ఫన్ డోస్ పెంచేశారు. ఇక చివరిగా హౌస్ లోకి అడుగు పెట్టిన గంగవ్వ, అవినాష్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి అపోనెంట్ టీం ను ఓడించారు. ఇదిలా ఉంటే కాసేపట్లో నామినేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ప్రెజెంట్ వైల్డ్ కార్డ్స్ పేరుతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య రచ్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడూ చూడని విధంగా బిగ్ బాస్ హౌస్ మారడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. చూడాలి మరి ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో.